సూపర్ టేస్టీగా, సూపర్ స్పైసీగా ఉండేటువంటి టమాటా ఇగురు రెసిపీని షేర్ చేస్తున్నానండి. చాలా చాలా సింపుల్ చేసుకోవడం, బట్ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా దాని గురించి ఆనియన్స్, టమాటాలు చక్కగా చిన్నగా చాప్ చేసుకుని పెట్టేసుకుంటాము. ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా టమాటాలు నేను ఇక్కడ ఒక 1/2 kg తీసుకున్నానండి. దాన్ని ఈ విధంగా చిన్నగా చాప్ చేసేసుకున్నాను. పండిని అయితే చాలా బాగుంటాయి అనమాట. ఒక పెద్ద ఆనియన్ చిన్న ముక్కలు, ఒక 4-5 పచ్చిమిర్చి ఇచ్చేసింది, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి జస్ట్ అప్పటికప్పుడే గ్రైండ్ చేసి పెట్టుకున్నాను అనమాట. దంచుకుని పెట్టుకున్నాను. ఇంకా బాణాలు పెట్టేసుకున్నానండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నానండి. అది చక్కగా వేగుతుండగా 4-5 పచ్చిమిర్చి స్వీట్ చేసింది, మనం దంచుకున్నటువంటి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి, అదేవిధంగా ఒక పెద్ద ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఇదంతటిని చక్కగా ఫ్రై అవనివ్వాలండి. ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కి వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుంటాం అనమాట. ఇప్పుడు దీంట్లో టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుని ఇంకా ఫ్రై చేసుకుంటాం మంచిగా. ఇందాక చెప్పినట్టుగా టోటల్ గా కలర్ మారిపోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ కి వచ్చేయాలి. చూసారా, కలర్ మారింది. ఇంక ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాలు అన్నిటిని యాడ్ చేసేసుకుంటాము. యాడ్ చేసుకున్న తర్వాత ఒక గుప్పుడు కొత్తిమీర కూడా తరుకుని పెట్టుకున్నాం కదండి, అది యాడ్ చేసేసుకుంటాం. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకుంటాము. కారం అనేది మీరు తినేదాన్ని బట్టి ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకున్నామండి. అంతా మిక్స్ చేసుకుంటాం అనమాట, మొత్తం కలిసేలాగా మిక్స్ చేసేసుకుని మనము లో ఫ్లేమ్ లో 15 నిమిషాల పాటు ఉడకనిస్తామండి. టమాటాల్లోంచి చక్కగా వాటర్ వచ్చి అదంతా మగ్గిపోతుంది. ఇంకా 5 నిమిషాలకు దించేస్తామనగా దీంట్లో ఎగ్స్ ఇక్కడ నేను యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఎగ్స్ వద్దు అనుకుంటే ఇక్కడతో ఆపేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ ఎగ్స్ కూడా యాడ్ చేస్తున్నాను. 4 ఎగ్స్ యాడ్ చేసినండి. యాడ్ చేసి మనం మూత పెట్టేస్తాము. మూత పెట్టేసి ఒక 2 నిమిషాల తర్వాత దాన్ని బ్యాక్ ఫ్లిప్ చేసుకుంటామండి. అంతే, 5 నిమిషాల్లో ఎగ్స్ కూడా ఉడికిపోతాయి అనమాట. సూపర్ టేస్టీ టమాటా ఇగురు రెడీ అయిపోతుందండి. తినడానికి ఎంత రుచిగా ఉంటుందో చెప్పలేను. వైట్ రైస్ లో ఎంత బాగుంటుందో రోటీస్ తో నంచుకోవడానికి కూడా అంతే బాగుంటుందండి. డెఫినెట్ గా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా చాలా నచ్చుతుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి.